అందరికీ నమస్కారం. మరి కాసేపట్లో బంగారానికి సంబంధించేసి ఈరోజు రేట్ ఎంత అనేది వచ్చింది. బట్ ఈలోపు నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరిగింది, ట్రంప్ మాట్లాడినటువంటి 2 మాటల వల్ల ఒక్కసారిగా ఔన్స్ బంగారం ఢమాలన పడిపోయింది, ఔన్స్ వెండి కూడా రేటు తగ్గింది. దాని ప్రకారం ఈరోజు మన దగ్గర కాసేపట్లో ఓపెన్ అయ్యే మార్కెట్లో బంగారు రేటు తగ్గాలి, వెండి రేటు తగ్గాలి. తగ్గిద్దా లేదో చూద్దాం. అప్పుడే బంగారం యొక్క బండారం బయటపడింది. మీలో కొంతమంది అంటున్నట్టు ఇంటర్నేషనల్ లెవెల్లో బంగారం వెండి ధరలు ఉంటూ ఉన్నా మన దగ్గర మాత్రం లోకల్గా ఉన్న వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు, ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ మాఫియా అని అంటూ ఉన్నారు. అలా ఉండదా బాబు అని చెప్పేసి కొంతమంది కామెంట్ రిప్లై కూడా ఇచ్చారు. బట్ నిజమేంటనేది మనకు కాసేపులో తెలుస్తుంది. ముందైతే బంగారం నిన్న రికార్డు స్థాయికి పెరిగింది. $4,370 వెళ్ళింది ఔన్స్ బంగారం. అకస్మాత్తుగా ట్రంప్ ఏమన్నాడు, మేము చైనాకి సంబంధించి అడ్డదడ్డగా ట్యాక్స్లు ఏమి వేయట్లేదు, వాళ్ళు చేస్తున్న దానికి ఆటోమేటిక్గా మేము రిప్లై ఇవ్వాలి కాబట్టి ఇలా ట్యాక్స్ వేస్తున్నాం, ఇదేం పర్మనెంట్గా ఉండదులే, రేపు సౌత్ కొరియాలో సదస్సు జరగబోతుంది, అప్పుడు జిన్పింగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో నేను ఒక ఫెయిర్ డీల్ మాట్లాడతా అన్నాడు. అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రేడింగ్కి సంబంధించి ఒక యుద్ధం లాంటిదంటే అమెరికా చైనా మధ్య ఉంది. ఇప్పుడేమన్నాడు, సయోధ్య కుదుర్చుకుంటా ఉన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు. అది ఒకటి. నెంబర్ 2, రాను రోజులలో ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలలో శాంతి ఉండేలాగా ఎఫర్ట్స్ అంటూనే మరోవైపు ఏమంటున్నాడు, డాలర్ని వచ్చేసి బలోపేతం చేస్తామన్నట్టు స్టాక్ మార్కెట్లో ఒక పాజిటివ్ వేలు ఉండేటట్టుగా చూస్తామని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ఉంటూనే కదా, దానిని పాజిటివ్లో ముందు తీసుకెళ్తాడు. అదే సమయంలో ఈ ఇన్వెస్టర్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ట్రంప్ మాటలు నమ్మి రాను రోజులలో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లు బాగుంటాయి, ప్రస్తుతం వచ్చేసి బంగారానికి వెండికి మంచి రేటు ఉంది, అమ్మేసుకుందాం అని చెప్పేసి అమ్మేశారు. దాంతో బంగారం వచ్చేసి $120 ఔన్స్కి తగ్గింది. యాజ్ ఆఫ్ నౌ ఔన్స్ వచ్చేసి బంగారం $4,258 ఉండే. వెండి వచ్చేసి ఏం చేసింది, ఔన్స్ వెండి వచ్చేసి $54.8 దాకా వెళ్ళి నిన్న అది కాస్త $51.9 దాకా వచ్చింది. అప్రాక్సిమేట్లీ $2.5 అటు ఇటు మూవ్ అయిపోయింది వెండి ఔన్స్ వచ్చేసి. ఈ ఔన్స్ అన్నప్పుడు 31 గ్రామ్స్ అని అంటారు. అండ్ ఈ బంగారం వెండికి సంబంధించి 28.9 29 సంథింగ్ అంటారు. సరే, మనకి ఔన్స్ అన్నది వర్డ్ అంతే ముఖ్యం. ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు బంగారం నిన్న ఔన్స్ బంగారం వచ్చి $120 పడిపోయింది. ఈరోజు ఖచ్చితంగా బంగారం మినిమంలో మినిమం 1500 2000 తగ్గాలి 10 గ్రాములకి. తగ్గిద్దా లేదా చూద్దాం, ఓకేనా. వెండి వచ్చేసి మినిమంలో మినిమం ఇది 2000 తగ్గాలి, తగ్గిద్దా లేదో చూద్దాం. మరి కాసేపట్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రేట్లు వచ్చాక మరలా మాట్లాడుకుందాం. అప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి రేట్లు మన వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదు లోకల్గా మన వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ అనేది తెలిసిపోయింది. ఎందుకంటే ఈరోజు ధనత్రయోదశి, ఆల్రెడీ అంత ఈరోజు బంగారం కొంటున్నారు, వెండి కొనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మూమెంట్లో బంగారం కొనలేని వాళ్ళు వెండి కొనలేని వాళ్ళు ఏం చేయాలి ఏంటి డిస్కస్ చేద్దాం.